చాలా గొప్ప మాట అది. ఏమనంటే పొరుగువాడిని నీకులాగా ప్రేమించమని. ఎందుకు రంగనాథన్ అంత గొప్ప మాట రాసినాడు. యేసుక్రీస్తు శర్మనాంది మౌంట్లో పొరుగువాడిని నీకులా ప్రేమించమన్నాడు. ఎందుకు ప్రేమించాలి? నాకేం అవసరం? ఎందుకు ప్రేమించాలంటే ఆయన నువ్వే కాబట్టి అని చెప్పింది ఉపనిషత్తు. ఆ మాట రాశాడు రంగనాథ్. ఎంత గొప్ప మాట అండి అది, ఎంత గొప్ప మాట అది. నువ్వు అనుకునే దైవాన్ని, నువ్వు అనుకునే బ్రహ్మాన్ని ప్రతి మనిషిలో చూడాలి. నువ్వు చెప్తావు అన్య మతస్థులు వాళ్ళు అని చెప్తున్నావు కదా, అది లేదమ్మా, ఇది తెలియదేమో. అయం నిజ పరో వేది గణనాలకు చేత సా ఈడు నావాడు ఈడు పక్కవాడు అని ఆలోచించడం చాలా లో లెవెల్ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్ అని ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు. ఉదార చరితానంతో సుదైక కుటుంబకం, వేరే సంప్రదాయానికి చెందినటువంటి వాడు మాకే అభ్యంతరం. యేసుక్రీస్తు శర్మనాంది మౌంట్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక హిందూగా నేను దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో కాగలుగుతాను. ఎందుకంటే నా మతం నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ రోజు ఋగ్వేదంలో ప్రకటించారు, మీకు తెలుసో లేదో. అనో భద్ర, ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు ఉన్నాయో అన్నీ మా దగ్గరికి రావాలి. మేము తలుపు తెరిచాం అన్ని పక్కలకి. క్రీస్తు చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అభ్యంతరం లేదు. ప్రవక్త చెప్తే రానివ్వండి మా దగ్గరికి, మాకు అవసరం, మాకు అభ్యంతరం లేదు. గొప్ప ఆలోచనలన్నీ మాకు కావాలి అని నా పూర్వీకులు అనేటువంటి ఋషి చెప్తే నేను తలుపులు మూసుకోవాలా?